సబ్స్క్రైబ్ మనం 99. శ్రీ బిలగల్ మండలంలో బాబు శెట్టి భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమాన్ని డి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగినది. ఈ నారా చంద్రబాబు నాయుడు గారు 6 గ్యారంటీ పథకాలను తీసుకొచ్చారు ప్రజల్లోకి. దానిని అందరికీ ప్రజల్లోకి చొచ్చుకునే పోయే విధంగా చేయాలని చెప్పి ఆయన ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క లీడర్కి ఆదేశాలు జారీ చేశారు. ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 5 సంవత్సరాలు గడిచిపోతున్నా ఇంతవరకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎటువంటి ఒక ఇటుక కూడా పెట్టని పరిస్థితి ఉంది. అలాగే మన అమరావతిని కూడా నాశనం చేసేసాడు. అలాగే పోలవరం కడతామని చెప్పి అది కూడా నాశనం చేసేసాడు. అలాగే యువతకి ఉపాధి అవకాశాలు లేకుండా చేసి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అంటూ 2,50,000 ఉద్యోగాలు వేస్తా అని చెప్పి ఇంతవరకు కూడా వేయకుండా అలాగే నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఈ బెలగల్ మండలంలో అయితే ప్రతి ఒక్కరూ తాగునీటికి వాటర్ లేవని చెప్పి ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నారు. మాకు ఇంటింటి కుళాయి వేయాలని అని వాపోతున్నారు. మేమేం చెప్పామంటే నారా చంద్రబాబు నాయుడు 2024 సార్వత్రిక ఎన్నికల గెలిస్తే సీఎం అయిన తర్వాత ప్రతి ఇంటింటికి కుళాయి ఇస్తామని చెప్పి మేనిఫెస్టో కూడా ఆయన తెలియజేశారు. అలాగే పొలకల్ గ్రామంలో అయితే ఎక్కడ చూసినా నిర్మానుష్యమైన రోడ్లు, అంటే ఎక్కడ కూడా సీసీ రోడ్లు లేకుండా అలాగే డ్రైన్స్ కానీ ఎక్కడ కూడా కనిపించడం లేదు. ఇలా దుర్గంధమైన పరిస్థితుల్లో బతుకుతున్నారు. ఇలాంటి వాటికి చివరగీతం పాడాలంటే అలాగే నారా చంద్రబాబు నాయుడు సీఎం చేసుకొని తొందరలోనే 2024లో సీఎం చేసుకొని గెలిపించుకొని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇట్లు మీ బొగ్గుల దస్తగిరి, కోడుమూరు టీడీపీ యువ నాయకుడు.